హాయ్ ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియోలో ఈ క్యూట్ మినీ రోజ్ బడ్స్ని ఎలా తయారు చేయాలో చూసేద్దాం. సో దీనికోసం నేను 4 ply కాటన్ యార్న్ అలాగే 3 mm క్రోషే హుక్ని యూజ్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే స్లిప్ నాట్ వేసుకొని స్టార్ట్ చేసేసుకోవాలి. ఇప్పుడు చైన్ 10 వేసుకుంటున్నాను. సో అది 1 2 3 4 5 6 7 8 9 and 10 ఇలా 10 చైన్స్ వేసుకున్న తర్వాత హుక్ నుంచి ఉన్న ఫస్ట్ చైన్ని స్కిప్ చేయాలి. తర్వాత స్టిచ్లో ఒక సింగిల్ స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు తర్వాత 2 స్టిచెస్లోని కూడా ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క సింగిల్ స్టిచ్ వేసుకోవాలి. అంటే మొత్తం 3 సింగిల్ క్రోషే స్టిచెస్ని వేసుకుంటున్నాం. అది 2 అండ్ ఇది 3. ఇవి 3 సింగిల్ స్టిచెస్ మాట. తర్వాత నెక్స్ట్ 3 స్టిచెస్లోని హాఫ్ డబుల్ క్రోషే ఇంక్రీజ్ వేసుకోవాలి. అంటే ఒక్కొక్క స్టిచ్లో 2 హాఫ్ డబుల్ స్టిచెస్ని వేసుకుంటున్నాము. సో ఇందులో ఇది ఫస్ట్ స్టిచ్లోని ఇంక్రీజ్. ఇప్పుడు సెకండ్ స్టిచ్లోని హాఫ్ డబుల్ క్రోషే, ఇది ఫస్ట్ స్టిచ్, అందులోనే సెకండ్ హాఫ్ డబుల్ స్టిచ్. మళ్ళీ నెక్స్ట్ స్టిచ్లో ఇంకొక హెచ్డిసి ఇంక్రీజ్. సో ఇది ఫస్ట్ హాఫ్ డబుల్ స్టిచ్ అండ్ దెన్ ఇది సెకండ్ హాఫ్ డబుల్ స్టిచ్. ఇంకో లాస్ట్ 3 స్టిచెస్ మిగులుతాయి. ఈ 3 స్టిచెస్లోని ఒక్కొక్క స్టిచ్లో 3 డబుల్ క్రోషే స్టిచెస్ని వేసుకోవాలి. సో ఇప్పుడు ఇది ఫస్ట్ వన్, ఇది సెకండ్ది అండ్ దెన్ థర్డ్ డబుల్ స్టిచ్. ఒక్కో దాంట్లో 3 డబుల్ క్రోషే స్టిచెస్ అన్నమాట. ఇది సెకండ్ది. సో సెకండ్ స్టిచ్లో ఫస్ట్ డబుల్ స్టిచ్, సెకండ్ డబుల్ స్టిచ్ అండ్ దెన్ థర్డ్ డబుల్ స్టిచ్. ఇంకా లాస్ట్ చైన్ ఉంటుంది, అందులో కూడా 3 డబుల్ క్రోషే స్టిచెస్ని వేసుకోవాలి. ఇది ఫస్ట్ డబుల్ స్టిచ్, సెకండ్ డబుల్ స్టిచ్ అండ్ థర్డ్ డబుల్ స్టిచ్. అంతేనండి ప్యాటర్న్. ఇక్కడితో అల్లటం అయిపోతుంది. ఇంకా ఫినిషింగ్స్ ఎలా తయారు చేయాలో చూపించేస్తున్నాను చూడండి. షేప్ అయితే ఇలా వస్తుంది మొత్తం అన్ని స్టిచెస్ వేసుకున్న తర్వాత. సో చైన్ 1 వేసుకొని ఈ టైల్ ఎండ్ కొంత పొడవు పెట్టుకొని కట్ చేసుకోవాలి. అండ్ ఈ టైల్ ఎండ్తోనే మనం ఆ షేప్కి కావాల్సింది కుట్టాలన్నమాట. ఓకే, ఇలా సెట్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ మీకు ఐడెంటిఫై అవుతుంది. సో నేనేం చేస్తానంటే బ్యాక్ సైడ్కి టర్న్ చేస్తాను. ఫస్ట్ స్టార్టింగ్ టైల్ ఎండ్ ఉంటుంది కదా, మనం స్లిప్ నాట్ వేసుకున్నప్పుడు ఉన్న టైల్ ఎండ్ని స్టిచెస్ లోపలికి తోసి హైడ్ చేసుకోవాలి. సో టాపెస్ట్రీ నీడిల్లోకి టైల్ ఎండ్ ఎక్కించుకొని బేస్ స్టిచెస్ దగ్గర కొన్ని స్టిచెస్ లోపలికి టైల్ ఎండ్ని తోసేయాలి. ఈ విధంగా హైడ్ చేసిన తర్వాత ఎక్సెస్ థ్రెడ్ని కట్ చేసి తీసేసుకుంటాము. ఇప్పుడు రోజ్ బడ్ షేప్ తీసుకురావడం కోసం సింగిల్ క్రోషే స్టిచెస్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడి నుంచి మనం టర్న్ చేయడం స్టార్ట్ చేసుకోవాలి. సో ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ ఎలాగైనా టర్న్ చేసుకోవచ్చు. నాకు ఇలా బ్యాక్ సైడ్ టర్న్ చేస్తే లుక్ బాగుంటుంది అనిపిస్తుంది. సో నేను బ్యాక్ సైడ్కి టర్న్ చేస్తున్నాను. మీకు ఫ్రంట్ సైడ్ టర్న్ చేస్తుంటే నచ్చితే అలా కూడా టర్న్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా చివరి వరకు రోల్ అండ్ ట్విస్ట్ చేసుకుంటూ చుట్టేసుకుంటే ఇలా షేప్ ఫామ్ అవుతుంది కదా. ఇప్పుడు మన లాస్ట్ టైల్ ఎండ్ వదిలిపెట్టుకున్నాం కదా, ఆ టైల్ ఎండ్ని టాపెస్ట్రీ నీడిల్లోకి తీసుకోవాలి. తీసుకొని ఇప్పుడు షేప్ మనం సెట్ చేసుకున్నాం కదా, లాస్ట్ స్టిచ్ ఏ స్టిచ్ దగ్గర జాయిన్ అవుతుంది, ఎక్కడ కనెక్ట్ అవుతుంది అని చెక్ చేసుకోండి. ఆ స్టిచ్ లోపలికి టాపెస్ట్రీ నీడిల్ని ఎక్కించుకొని ఫస్ట్ ఈ ప్లేస్ని సెక్యూర్గా జాయిన్ వేసేసుకోవాలి. అంటే ఒక ముడి వేసేసి సెక్యూర్ చేసేసుకోవాలి. ఇలా పైన సెట్ చేసిన తర్వాత ఇప్పుడు ఇదే థ్రెడ్ని ఈ రోజ్ బేస్ దగ్గరికి తీసుకురావాలి. స్టార్టింగ్ అడుగు పార్ట్ ఉంటుంది కదా, ఫౌండేషన్ చైన్ వేసిన పార్ట్, అక్కడికి ఆ లాస్ట్ డబుల్ స్టిచ్ మీదుగా లోపలికి ఇన్సర్ట్ చేసి తీసుకొచ్చేయాలి. ఇప్పుడు మనం ట్విస్ట్ చేసిన ఈ రోజ్ ఫార్మేషన్ అంతా సెక్యూర్ చేయడం కోసం మనం టాపెస్ట్రీ నీడిల్తో ఈ బేస్ అంతా కలిపి కుట్టేసుకుంటున్నాం అనమాట. సో ప్రతి లేయర్లోని నీడిల్ వెళ్ళేటట్టుగా రైట్ టు లెఫ్ట్, లెఫ్ట్ టు రైట్, అంటే ఒకసారి అటు నుంచి ఒకసారి ఇటు నుంచి 4-5 విధాలుగా కుట్టేస్తే బేస్ అంతా ఫార్మేషన్ అంతా సెక్యూర్ అయిపోతుంది. మీకు సెక్యూర్ అయిందా లేదా అని ఒకసారి లాగి చెక్ చేసుకోవచ్చు.
మనకు కదలట్లేదు అంటే మన రోజ్ ఫార్మేషన్ కంప్లీట్ అయిపోయినట్టే. అంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో 2 సార్లు ఇంకొక ముడి వేసేసుకొని టైలర్ని హైడ్ చేసి ఎక్స్ట్రా థ్రెడ్ని కట్ చేసేసుకోవడమే. నచ్చింది కదూ? నచ్చితే మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని లిటిల్ థింగ్స్ కోసం ఛానల్కి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యు ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.